9 నెలలు 9 నెలలు ఈ కడుపున మోసి 18 సంవత్సరాలు ఈ గుండెల మీద పెట్టి పెంచుకున్న కన్న కూతురు నా గుండెల మీద కొట్టిన దెబ్బ నాకెంత బాధగా ఉంటుందో చెప్పండి. అయినా ప్రియ దృష్టిలో నేను ఇప్పుడు ఒక శత్రువుని, అందుకే నా నాశనాన్ని కోరుకుంటుంది. ఆ హరి ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది. కానీ వాడి దురాలోచనకి పావుగా వాడుకుంటున్నాడన్న విషయం ప్రియకు అర్థం కావటం లేదు. మీరు ఏ సమస్యనని ఎదుర్కోండి, ఎన్ని బాధలైనా పడండి, కానీ భార్గవి మాత్రం సూర్య భార్య స్థానంలోనే ఉండాలి. నీ మూలంగానే ఈరోజు భార్గవి కనిపించకుండా పోయింది. భార్గవి మన ఇంట్లో ఉన్నప్పుడు తన విలువ ఏమిటో మనకు తెలియలేదు. ఇప్పుడు తన విలువ తెలుసుకొని ఇంత మంచి కూతురు దొరికిందని సంతోషపడుతున్న ఈ సమయంలో ఆ సంతోషాన్ని కాస్త భగవంతుడు దూరం చేసేశాడండి. భార్గవికి ఏ ప్రమాదం జరగకూడదు. అలా జరిగితే నేను తట్టుకోలేనండి. ఇప్పుడు అది అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఏమన్నావు? భార్గవి ఒట్టి మనిషి కాదా? మరి తను అబార్షన్ చేయించుకున్నానని చెప్పిన విషయం అబద్ధం అండి, అంత అబద్ధం. మొన్న డాక్టర్ చిరంజీవి భార్గవితో మాట్లాడుతుండగా విన్నాను. తన కడుపులో బిడ్డ ఉందని తెలిస్తే మీరెక్కడ DNA టెస్టులు చేసి ప్రియ జీవితాన్ని నాశనం చేస్తారేమోనని అబార్షన్ చేయించుకున్నానని అబద్ధం చెప్పిందండి. ఎంత పని చేసింది! అసలు నీకు ఈ విషయం తెలుసు కూడా నాతో ఎందుకు చెప్పలేదు బోనా? ఏం చేయమంటారండి? ఇప్పటికీ బిజినెస్ విషయాల్లో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు. మీకు ఈ విషయం చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. అందుకే మీకు చెప్పలేకపోయాను. చాలా తప్పు చేసావు బోనా. నాకు ఈ విషయం ముందే తెలుసుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. మనం సంతోషంగా ఉండటానికి చివరికి తన జీవితాన్నే త్యాగం చేయటానికి సిద్ధపడ్డది ఆ పిచ్చిది. మన జీవితం ఆల్రెడీ చివరి దశకు చేరుకుంది బోనా. మన జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ భార్గవి జీవితం బాగుపడాలి. అందుకోసమే నా ప్రయత్నం. అయినా డాక్టర్ చిరంజీవి ఎందుకు ఇలా చేశాడు? నా దగ్గర ఈ విషయాన్ని ఎందుకు దాచిపెట్టాడు? ఏంటి చిరంజీవి, నా దురదృష్టానికి తోడు నమ్మినవాడు కూడా నన్ను మోసం చేస్తుంటే ఎలా చెప్పండి? ఏమైంది రాజేంద్ర గారు? ఎందుకలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు? అసలు మిమ్మల్ని ఎవరు మోసం చేశారు? మీరే. నేనా? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? భార్గవికి అబార్షన్ జరగలేదు కదా. ఆ రోజు నేను భార్గవిని టెస్ట్ కోసం మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు తనకు అబార్షన్ అయిందని మీరు చెప్పారు, కానీ తనకు అబార్షన్ కాలేదు కదూ. ఎందుకు చిరంజీవి మీరు కూడా నా దగ్గర నిజం దాచి నన్ను మోసం చేశారు? నన్ను అపార్థం చేసుకుంటున్నారు రాజేంద్ర గారు. నేను మిమ్మల్ని మోసం చేయలేదు. భార్గవి ఆలోచనకు న్యాయం చేకూర్చానంతే. మామూలు పరిస్థితిలో అయితే డాక్టర్గా ఇలాంటి విషయాలు నేను దాచుండేవాణ్ణి కాదు. కానీ ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చి ఉప్పు తిన్న విశ్వాసంతో తండ్రి స్థానంలో ఉన్న బాబాయి కోసం, అతని కూతురు కాపురం కోసం తన్ని త్యాగం చేసి రుణం తీర్చుకోవాలని చెప్తే నేను ముందు ఆలోచించాను. కానీ ఆ వ్యక్తి మీలాంటి గొప్ప వ్యక్తి అని తెలిసాక కాదనలేకపోయాను.
ఎంత పనిచేశారు చిరంజీవి. వేరే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళతో ఏవో మాటలు చెప్పి అబద్ధం చెప్పిస్తుందని ఎంతో నమ్మకం ఉన్న మీ దగ్గరికి తీసుకువచ్చాను. కానీ ఇక్కడ కూడా అదే జరిగింది. వేరే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళతో ఏవో మాటలు చెప్పి అబద్ధం చెప్పిస్తుందని ఎంతో నమ్మకం ఉన్న మీ దగ్గరికి తీసుకువచ్చాను. కానీ ఇక్కడ కూడా అదే జరిగింది. నేను చేసింది తప్పే అని మీరు నిజంగా భావిస్తే ఐఎమ్ రియలీ సారీ. ఒక డాక్టర్గా నేను ఇలాంటి నిజాలు దాయకూడదు. కానీ ఒక్కోసారి వృత్తి ధర్మం కంటే మానవతా ధర్మం చాలా గొప్పది. మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఆ పసిపిల్ల తీసుకున్న నిర్ణయానికి నేను ముగ్ధున్నైపోయి మీతో అబద్ధం చెప్పాను. నేను తప్పు చేశానా? చెప్పండి చెప్పండి రాజేంద్ర గారు. తప్పెవరిది కాదు చిరంజీవి. వీటన్నిటికీ కారణమైన ఆ భగవంతుడు ఎందుకు ఇలా అందరి జీవితాలతో నాటకాలు ఆడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. తన జీవితాన్ని కాపాడాల్సిన బాధ్యత నాకుందని నేను ఆలోచిస్తుంటే నా బాధ్యతను లెక్కకట్టి రుణం తెచ్చుకుంది. నా బాధ్యతను పూర్తిగా తీర్చుకోనీయకుండానే నాకు దూరంగా వెళ్ళిపోయింది. ఏమైంది భార్గవికి? ఇప్పుడు ఎక్కడుంది? తెలీదు చిరంజీవి. తనకు అబార్షన్ కాలేదన్న విషయం ఈ మధ్యనే వాళ్ళ పిన్నికి తెలిసింది. ఆ విషయం నాకెక్కడ తెలుస్తుందో అని ఇల్లు వదిలి వెళ్ళిపోయిందో, లేక వాళ్ళ జీవితాలకు అడ్డంగా ఉంటుందని ఎవరైనా కిడ్నాప్ చేశారో ఏమో. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. భార్గవిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఉంది చిరంజీవి. నాకు బిజినెస్లోనూ జీవితంలోనూ ఒకరే శత్రువు. వాళ్ళ జీవితాలకు అడ్డంగా ఉందని ఇప్పటికే 2 సార్లు భార్గవిని చంపడానికి ప్రయత్నించాను. అయినా ఈ పిచ్చిది వాళ్ళ కోసమే ఇంతటి గొప్ప త్యాగం చేసింది. వాళ్ళ వల్ల ఎప్పటికైనా ప్రమాదం ఉంటుందనే ఇన్నాళ్ళు భార్గవిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నా. ఖచ్చితంగా వాళ్లే భార్గవిని ఏదో ఒకటి చేసుంటారు. కానీ ఒక్క విషయం చిరంజీవి, బిజినెస్లో నన్ను దెబ్బ కొట్టడానికి వాళ్ళేం చేసినా సహించాను. కానీ భార్గవికి ఏదన్నా జరగరాంది జరిగిందో వాళ్ళ అంతు చూస్తాను. ఏంటన్నా చాలా డల్గా ఉన్నారు? హాస్పిటల్లో ఏమైనా సమస్య వచ్చిందా? లేదమ్మా, ప్రస్తుతానికి నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ మనసుకి బాధ కలగడానికి మనకే సమస్య ఉండాల్సిన అవసరం లేదమ్మా. ఒక్కోసారి ఎదుటి మనుషుల సమస్యలు విన్నా మనకి బాధ కలుగుతుంది కదా. అది స్పందించే మనసును బట్టి ఉంటుందన్నా. అయినా ఇప్పుడు ఎవరికే సమస్య వచ్చిందని ఇలా బాధపడుతున్నారు? ఒక అమ్మాయి విషయంలో అబద్ధం చెప్పానని నీకింతకు ముందు ఒకసారి చెప్పాను, గుర్తుందా? అవును. ఆ అమ్మాయి వాళ్ళ బాబాయ్కి మంచి జరగాలని, తనకు అబార్షన్ అయిందని వాళ్ళ బాబాయ్తో చెప్పమంది. ఆ అమ్మాయే కదా? అవునమ్మా, ఆ అమ్మాయి వాళ్ళ బాబాయికి మంచి జరగాలని తన మాతృత్వాన్నే దాచుకొని అంత గొప్ప త్యాగం చేసింది కదా. ఆ అమ్మాయి ఈరోజు ఉదయం నుంచి కనిపించడం లేదట. ఏమైంది? అదే తెలియట్లేదమ్మా. తన బిజినెస్లో శత్రువులేమన్నా ఆ అమ్మాయిని ఏదన్నా చేసుంటారేమోనని వాళ్ళ బాబాయి భయపడుతున్నారు. అదే జరుగుంటే మాత్రం అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదమ్మా. ఆ భగవంతుడు మంచి వాళ్ళకే కష్టాలు కలిగిస్తాడనడానికి ఇంతకన్నా ఇంకేం రుజువు కావాలి? ఆ అమ్మాయికి ఎలాంటి ప్రమాదము జరగకుండా క్షేమంగా ఉంటే అంతే చాలమ్మా. ఆ అమ్మాయి వాళ్ళ బాబాయ్ ఎవరో గాని వాళ్ళ కోసం మీరింతగా ఆలోచిస్తున్నారంటే తప్పకుండా వాళ్ళు చాలా మంచివాళ్ళు అయి ఉంటారు. నాకు వాళ్ళని ఒకసారి చూడాలనిపిస్తోందన్నా. ఆ అమ్మాయి నువ్వు చూసావో లేదో తెలియదు, కానీ వాళ్ళ బాబాయిని మాత్రం నువ్వు చూసే ఉంటావు.
ఆయన ఫోటో ఈ మధ్య పేపర్లో కూడా పడిందమ్మా. ఆయన గోడౌన్ కూడా ఈ మధ్యనే ఎవరో తగలబెట్టారు. హలో, అలాగా, ఇమ్మీడియట్గా ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి. నేను 10 నిమిషాలు అక్కడ ఉంటాను. పేషెంట్కి చాలా సీరియస్గా ఉందట. నేను వెంటనే బయలుదేరతాను. నువ్వు అమ్మతో చెప్పమ్మా. చెప్పరా? నాకు తెలియదు మేడం. నాకేం తెలియదు మేడం, నాకేం తెలియదు మేడం. నన్ను వదిలేయండి మేడం. చెప్పరా? చెప్పు. చెప్తావా లేదా? చెప్తాను మేడం, చెప్తాను. సాయంత్రం వాడికి ఇంకో కోటింగ్ ఇవ్వు. మళ్ళీ అలాంటి పని చేయడం. అలాగే మేడం. నమస్తే మేడం, ఐఎమ్ రాజేంద్ర, ఇండస్ట్రియలిస్ట్. నమస్తే, కూర్చోండి. థ్యాంక్ యూ. రాజేంద్ర అంటే మొన్న గోడౌన్ తగలబడింది మీదే కదూ? అవును మేడం. చెప్పండి, ఏం కావాలి? ఈ రోజు ఉదయం నుంచి మా అమ్మాయి భార్గవి కనిపించడం లేదు. వయసెంత? 25 సంవత్సరాలు. ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అలాంటిదేమీ లేదు ఇన్స్పెక్టర్. నా రియల్ లైఫ్లోనూ బిజినెస్లోనూ ఒకే ఒక శత్రువు ఉన్నాడు. అతనే ఈ కిడ్నాప్ చేస్తుంటాడు. ఎవరతను? హరినాథ్. అతడే కిడ్నాప్ చేశాడని చెప్పడానికి నా దగ్గర ఆధారాలేమీ లేవు. కానీ జరిగిందంతా వింటే మా అమ్మాయిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం అతనికి తప్ప ఇంకెవరికీ లేదని మీకే అర్థమవుతుంది.
జీవితాలకు అడ్డం పడుతుందని ఇప్పటికే 2 సార్లు హత్యా ప్రయత్నం చేశాడు. ఇప్పుడు కూడా అమ్మాయి కనిపించట్లేదంటే నాకు వాడి మీదే అనుమానంగా ఉంది. వాడు బిజినెస్ పరంగా ఎన్ని ఆటంకాలు కలిగించినా, చివరికి నా గోడౌన్ తగలబెట్టించి కోట్ల రూపాయల నష్టం కలిగించినా నేను భరించగలిగాను. కానీ మా అమ్మాయికి ఏమన్నా అయితే మాత్రం తట్టుకోలేను. మా అమ్మాయి అంటే నాకు ప్రాణం. ఎలాగైనా మీరే కాపాడాలి. భయపడకండి. మీరు చెప్పినట్టు అతనే గనక మీ అమ్మాయిని కిడ్నాప్ చేసుంటే నా చేతుల్లోంచి తప్పించుకోలేడు. నాకు ఈ సాక్ష్యాలతో ఆధారాలతో అస్సలు పనిలేదు. నేను నమ్మితే ఎన్ని సాక్ష్యాలైనా పుట్టిస్తాను. ఎలాగైనా నిజాన్ని కక్కిస్తాను. మీరు కంప్లైంట్ ఇచ్చెళ్ళండి, మిగతా అది నేను చూసుకుంటాను. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి